ఒక ఆర్గ్యుమెంట్లో గెలవాలంటే మీ అపోనెంట్ చెప్పిన పాయింట్తో ముందు ఏకీభవించాలి. ఏంటి, వింటుంటేనే చాలా వింతగా ఉంది కదూ, కాని ఈ పవర్ఫుల్ టెక్నిక్ వెనక ఉన్నది వేల సంవత్సరాల నాటి భగవద్గీత. మరి ఈ ప్రాచీన జ్ఞానం మన ఈరోజు డిబేట్స్కి ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు చూద్దాం. మామూలుగా ఏదైనా చర్చలో మనమేం చేస్తాం? మన పాయింటే కరెక్టని గట్టిగా వాదిస్తాం. కాని దానికి కంప్లీట్ ఆపోజిట్గా అవతలి వాళ్లు చెప్పేది ముందు ఒప్పుకొని ఆ తర్వాత వాళ్ల లాజిక్నే వాళ్లకి వ్యతిరేకంగా వాడి ఆర్గ్యుమెంట్ని ఎలా గెలవచ్చో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈ అద్భుతమైన స్ట్రాటజీ పుట్టింది ఒక యుద్ధభూమిలో. కొన్ని వేల సంవత్సరాల క్రితం కురుక్షేత్రంలో ఒక గొప్ప యోధుడు తన జీవితంలోనే అతిపెద్ద డైలమాను ఎదుర్కొంటున్నాడు. ఆ యోధుడు అర్జునుడు. తన ముందు నిలబడింది శత్రువులు కాదు, సొంతవాళ్లు. తాతలు, గురువులు, అన్నదమ్ములు. వాళ్లమీద బాణాలెలా వేయగలడు? వాళ్లను చంపి వచ్చే ఆ రాజ్యం అసలు తనకు కావాలా? ఈ ప్రశ్నలతో ఆ నైతిక సంక్షోభంలో అర్జునుడు తన గాండివాన్ని పక్కన పెట్టేసి నా వల్ల కాదు, నేను యుద్ధం చెయ్యలేను అని కుప్పకూలిపోయాడు. సరిగ్గా ఆ టైంలో అర్జునుడికి సారథిగా, గురువుగా ఉన్న శ్రీకృష్ణుడు సీన్లోకి ఎంటరయ్యాడు. కాని ఆయన డైరెక్ట్గా యుద్ధం చేయి, ఇది నీ ధర్మం అని చెప్పలేదు. దానికి బదులుగా ఆయనొక ఊహించని ఎత్తుగడ వేశాడు. అదేంటంటే, ఒకవేళ అలా అయితే అనే ఒక పవర్ఫుల్ థాట్ ఎక్స్పెరిమెంట్. మామూలుగా గురువులేం చేస్తారు? సిద్ధాంతాలు బోధిస్తారు. కాని కృష్ణుడు అలా చేయలేదు. ఆయన అర్జునుడి ఆర్గ్యుమెంట్ను పూర్తిగా విన్న తర్వాత దాన్ని ఒక కొత్త డైరెక్షన్లోకి తీసుకెళ్లాడు. ఆయన వాదన తీసుకున్న ఆ మలుపు మనల్ని నిజంగా ఆశ్చర్యపరుస్తుంది. కృష్ణుడి స్ట్రాటజీకి గుండెల్లాంటిది భగవద్గీతలోని ఈ శ్లోకం. ఇది 2వ అధ్యాయం, సాంఖ్యయోగంలోని 26వ శ్లోకం. దీని అర్థంలోనే కృష్ణుడి వాదనలో ఉన్న అసలైన పదును దాగి ఉంది. ఈ శ్లోకంలో కృష్ణుడు ఒక మైండ్ బ్లోయింగ్ ఆర్గ్యుమెంట్ చేస్తాడు. ఆయన ఏమంటున్నాడంటే, సరే అర్జున, ఒక్క నిమిషం నా సిద్ధాంతాన్ని మర్చిపో. అంటే ఆత్మ శాశ్వతమైనది అనే మాటని కాసేపు పక్కన పెట్టు. నువ్వనుకున్నట్టే వెళ్దాం. అంటే కొంతమంది నమ్మినట్టు ఆత్మ ఎప్పుడూ పుడుతూ చనిపోతూ ఉంటుందని అనుకుందాం. ఒకవేళ అదే నిజమైనా సరే నువ్వు బాధపడటానికి కారణమే లేదు. చూడండి, ఇక్కడే మొత్తం ఆర్గ్యుమెంట్ టర్న్ తీసుకుంది. చూడండి, కృష్ణుడు ఎంత తెలివిగా వాదిస్తున్నాడో. తన సొంత వేద సిద్ధాంతాన్ని టెంపరరీగా పక్కన పెట్టేసి దానికి పూర్తి ఆపోజిట్ అయిన మెటీరియలిస్టిక్ వ్యూని తీసుకుంటున్నాడు. అంటే ఆత్మగట్ర ఏమీ లేదు, శరీరం అంటే కొన్ని కెమికల్స్ కాంబినేషన్ అని వాదించేవాళ్ల పాయింట్ ఆఫ్ వ్యూలో నిలబడుతున్నాడు. కేవలం ఆర్గ్యుమెంట్ గెలవడం కోసం మాత్రమే. సో ఇక్కడ మనకు 2 వేర్వేరు అభిప్రాయాలు కనిపిస్తున్నాయి. ఒకటి వేద దృక్పథం. దీని ప్రకారం ఆత్మ శాశ్వతమైనది, దానికి చావులేదు. రెండోది కృష్ణుడు తాత్కాలికంగా యాక్సెప్ట్ చేసిన భౌతికవాద దృక్పథం. దీని ప్రకారం జీవం ఎప్పుడూ పుడుతూ చనిపోతూ ఉంటుంది. ఇప్పుడు కృష్ణుడు ఈ రెండింటిలో ఏది నిజమైనా సరే బాధపడటంలో అర్థమే లేదని ప్రూఫ్ చేయబోతున్నాడు. సరే, ఇప్పుడు కృష్ణుడు ఈ 2 పాయింట్స్ ఆఫ్ వ్యూని వాడుకుని దుఃఖమనేది ఎంత అర్థం లేనిదో లాజికల్గా ఎలా వివరిస్తాడో చూద్దాం. అసలు వాదన ఇక్కడే మొదలవుతుంది. కృష్ణుడి లాజిక్ చాలా షార్ప్గా, ఎవ్వరూ తప్పించుకోలేని విధంగా ఉంటుంది. ఆయన వాదన సింపుల్. పాయింట్ 1, ఒకవేళ ఆత్మ శాశ్వతమైనది అయితే ఎవ్వరూ నిజంగా చావరు కదా, కాబట్టి బాధపడటం అనవసరం. పాయింట్ 2, ఒకవేళ ఆత్మ నశించేదే అనుకుందాం, అప్పుడు పుట్టుక, చావు అనేవి చాలా సహజమైనవి, తప్పనిసరి. మరి తప్పనిసరిగా జరిగేదాని గురించి బాధపడటం అవివేకం కదా. ఇక్కడే ఉంది అసలు బ్రిలియన్స్. కృష్ణుడు అర్జునుడితో అంటున్నదిదే. నువ్వు ఆస్తికుడివా నాస్తికుడివా అనేది ఇక్కడ పాయింట్ కాదు. నువ్వు ఏది నమ్మినా పర్లేదు, నీ బాధకి మాత్రం లాజికల్ బేస్ లేదు. ఈ ఒక్క దెబ్బతో అర్జునుడి బాధకు కారణమైన పునాది మొత్తం కూలిపోతుంది. ఈ ఫిలసాఫికల్ డిస్కషన్ అయిపోయిన తరువాత కృష్ణుడు ఈ ఆర్గ్యుమెంట్ని మళ్లీ రియాలిటీకి తీసుకొస్తాడు. అంటే అర్జునుడి డ్యూటీ వైపు మళ్లిస్తాడు. ఈ సంభాషణలో ఇది మరో కీలకమైన ఘట్టం. ఆ శ్లోకంలో కృష్ణుడు అర్జునుడ్ని మహాబాహో అని పిలుస్తాడు. దానర్థం ఓ గొప్ప భుజబలమున్నవాడా అని. ఇది కేవలం పొగడ్త కాదు, అది అర్జునుడికి తన స్వభావాన్ని, ఒక యోధుడిగా తన బాధ్యతని గుర్తుచేయడం. నువ్వొక క్షత్రియులివి, నీ చేతుల్లో బలముంది, నీ కర్తవ్యం పోరాడటం అని ఇండైరెక్ట్గా గుర్తుచేస్తున్నాడన్మాట.
ఇక్కడే మనకు అసలైన సారాంశం దొరుకుతుంది. కృష్ణుడి ఆర్గ్యుమెంట్ ప్రకారం కొన్ని బేసిక్ డ్యూటీస్ అనేవి మన ఫిలసాఫికల్ బిలీఫ్స్కి అతీతంగా ఉంటాయి. ఆత్మను నమ్మినా నమ్మకపోయినా ఒక యోధుడి కర్తవ్యం యుద్ధం చేయటం. ఇది ఒక పవర్ఫుల్ యూనివర్సల్ మెసేజ్. సో ఓవరాల్గా ఈ విశ్లేషణ నుండి మనం 3 ముఖ్యమైన విషయాలు నేర్చుకోవచ్చు. 1. ఒక బలమైన వాదన కొన్నిసార్లు ప్రత్యర్థి అభిప్రాయాన్ని ఒప్పుకోవడంతోనే మొదలవుతుంది. 2. కొన్ని ప్రాథమిక బాధ్యతలు మన పర్సనల్ నమ్మకాలకు అతీతంగా ఉంటాయి. 3. ఫిలసాఫికల్ డౌట్స్ మన డ్యూటీస్ చేయడానికి అడ్డురాకూడదు. చివరగా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. మన నమ్మకాలు, మన అభిప్రాయాలు, మన ఫిలాసఫీలు ఇవన్నీ మారుతూ ఉండవచ్చు. కాని వీటన్నిటితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి జీవితంలో తప్పకుండా చెయ్యాల్సిన ఆ బేసిక్ డ్యూటీ ఏమై ఉంటుంది? దీని గురించి ఆలోచించండి.